సభ వాయిదా పడిన తర్వాత మీడియా పాయింట్ వద్ద టీడీపీ సభ్యుడు ఉమా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. శాసనసభ్యుడు ఆర్కే రెడ్డి న్యాయస్థానాలు ఆశ్రయించాడు. న్యాయస్థానాలు చీవాట్లు పెట్టి మొట్టికాయలు మట్టిన వీళ్ళకి సిగ్గు లేదు, బుద్ధి రాదు. ఇవాళ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేసు మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు స్పష్టంగా చెప్పింది, ఈ కేసులో ఈ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ పక్క రాష్ట్రంలోని వ్యక్తులకు కానీ ఎటువంటి సంబంధము లేదు. ఏసీబీ కోర్టు, తెలంగాణలో ఏసీబీ కోర్టు కూడా దీని మీద చర్యలు తీసుకోవడానికి లేదని చెప్పి స్పష్టమైన తీర్పునిస్తూ స్క్వాష్ చేసింది ఆర్కే రెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే ఇచ్చినటువంటి పిటిషన్ని. దాని మీద మళ్ళా స్పెషల్ లీవ్ పిటిషన్ కోసం సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టు ఎలా చేసింది? సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏ జడ్జిమెంట్ ఇచ్చినా, ఏ తీర్పు ఇస్తో దాన్ని వేచి ఉండాలి. ఇవాళ దాని గురించి నిన్న దొరికిపోయిన దొంగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ మీద ఇష్టారీతిన సాక్షాత్తు మీడియా ప్రతినిధులు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన మాటల్ని కట్ అండ్ పేస్ట్ చేసి వక్రీకరించి ఏవైతే మీడియాలో చూపించారో ఆ వీడియోని శాసనసభ ద్వారా 5 కోట్ల మంది ప్రజలు చూసేటట్టుగా నిన్న శాసనసభ్యులు అడిగినటువంటి రిక్వెస్ట్ మేరకు శాసనసభలో ప్లే చేశారు. దాంట్లో మొట్టమొదటి నుంచి చివరి వరకు స్పీకర్ గారు మాట్లాడినటువంటి అన్ని విషయాలు ఉన్నాయి. దాపరికమేం లేదు. సాక్షాత్తు మీ అందరూ కూడా దాంట్లో అనేకమైన క్వశ్చన్లు అడిగారు. అటువంటి సందర్భంలో తన సొంత మీడియా ద్వారా ఇష్టారీతిన శాసనసభ స్పీకర్ అత్యున్నతమైన పదవిని కించపరిచేటట్టుగా, ఒక మహిళా పార్లమెంటరీ నేషనల్ కన్వెన్షన్ జరుగుతూ ఉంటే మహిళల్ని శాసనసభ స్పీకర్ గారు కించపరిచారు, లేదంటే ఆ జాతిని అవమానించారనే విధంగా పదే పదే వాళ్ళ పేపర్లో రాశారు, వాళ్ళ మీడియాలో చూపించారు. దాని మీదే పూర్తి వీడియోని నిన్న శాసనసభలో ప్లే చేస్తే ఎక్కడా కూడా దాని మీద మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి, చూస్తానికి కూడా ఇష్టపడినటువంటి జగన్మోహన్ రెడ్డి, కళ్ళకు కట్టినటువంటి నిజమైనటువంటి వీడియోని ప్లే చేస్తే పారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మళ్ళా ఏదో పక్క రాష్ట్రంలో వీడియోలు ప్రదర్శించమని విలువైన శాసనసభ సమయాన్ని దుర్వినియోగం చేయటం ఇది దారుణం. అందుకనే ఇవాళ సభ్యులందరూ కూడా శాసనసభ స్పీకర్ గారిని కోరారు, ఖచ్చితంగా సభ్యుల హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది. స్పీకర్ గారు ఎంతో ఓపికతో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పదే పదే ప్రతిపక్ష సభ్యులు విజ్ఞప్తి చేయడమే సరిపోతుంది, కానీ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని సభ్యులందరూ కూడా హౌస్లో కోరారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పద్ధతిని, తీరుని మార్చుకోవాలి. నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సమస్యల మెట్ల నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రతి దాన్ని విమర్శించడమే ప్రతిపక్ష లక్ష్యంగా కాకుండా, సంబంధం లేని విషయాలు అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రజలకు సంబంధించినటువంటి విలువైన విషయాల్ని పరిష్కరించుకోవడానికి అత్యున్నత వేదికగా ఉపయోగించుకోమని కూడా ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సూచిస్తా ఉన్నాం.